నమస్తే అందరికీ. డాక్టర్ ఎన్ గంగా సత్యం గారి మాటల్లో ఆహార దోషాలకు అస్తవ్యస్తమైన జీవన విధానానికి రక్షణను ఇస్తుంది అర్క్. ఆహారము అనేక విధములైనది ప్రతినిత్యం మనం తీసుకుంటూ ఉంటాము. వాటిలో కొన్ని మనకు సాధ్యాత్మకంగా అంటే అనుకూలంగా ఉండవచ్చును, కొన్ని అసాధ్యం అంటే అననుకూలంగా కూడా కావచ్చును. అట్టి వాటిని అపకారం చేయకుండా సరిచేయడం ఎలా? భోజనం చేసిన తర్వాత 25 మిల్లీలీటర్లు నుంచి 50 మిల్లీలీటర్లు, 50 మిల్లీ నుంచి 100 మిల్లీలీటర్ల గోమూత్రం మన శక్తిని బట్టి తీసుకొనొచ్చో ఎగుడు దిగుడులన్నీ సమసిపోవును. ఇది అనుభవపూర్వకంగా గమనించబడినది. ముఖ్యంగా విందు భోజనాలు, విపణి అంగడి భోజనాలు బయట చేసినాయనమాట. తర్వాత 20 నుంచి 30 ml లేదా 40 ml అంటే 50 ml వరకు గోమూత్రం సేవించడం వలన దోష శమనం జరిగిపోతుంది. వాతావరణంలో అనేక పరిస్థితుల్లో ఎగుడు దిగుడులు ఏర్పడడం సహజం. వాటి వలన ఋతు పరివర్తన వలన, మిథ్యాకాలం వలన, ఆహార పరిణామాలలో కలిగే తేడాలను గోమూత్రపానంతో సరిచేయవచ్చును. అందుచేతనే ప్రతినిత్యం గోమూత్ర సేవనం చేయువారికి ఇట్టి ఎగుడు దిగుడు మార్పులను తట్టుకునే స్తోమత ఏర్పడుతుంది. పాఠకులు ఈ వాస్తవాన్ని ఉపయోగించుకొని లాభాన్వితులగుదురుగాక. ఆల్ ది బెస్ట్ అండి. మరి వాడండి, ప్రయోజనం పొందండి. మీ జయప్రకాష్. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.